ఇప్పటి వరకు చూసినట్టయితే ఎలిగేషన్స్ రేవంత్ రెడ్డి గారి మీద చాలా వరకు వస్తున్నాయి. ఎలిగేషన్స్ అంటే ఇలా అపోజిషన్ నుంచి బీజేపీ నుంచి దాదాపు ఈ నిన్న మొన్న హైడ్రా వల్ల దేనికి ఎవరికి లాభం అనే హైడ్రాపై మీ స్పందన ఏంటి? అది కరెక్టేనా చెరువుల కబ్జా విషయం? హైడ్రా అనేది చాలా మంచి పని వాస్తవానికి. సరే అక్కడ ఒరిజినల్గా నా ఇల్లు ఉన్నా మన ఇల్లు ఉన్నా పోయినప్పుడు బాధ అవుతుంది, తిట్టుకుంటారు. అది కరెక్టే, వాళ్ళ బాధ అనేది రాంగ్ అని అనను. ఎందుకంటే ఒక ఇల్లు ఒక మనిషికి అనేటువంటి ఇల్లు అనేది జీవితంలో ఒక కళ ఉంటుంది, కట్టుకుని ఉంటారు. కానీ కట్టుకున్నది కూలగొడుతున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం దానికి తగ్గట్టుగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళని ఆదుకోవాలి, హైడ్రాను ముందుకు తీసుకుపోవాలనేది ప్రతిపక్షాలు సూచించాలి. వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఇద్దామనేది సూచించాలి తప్ప హైడ్రా అనేది రాంగ్, హైడ్రా యుద్ధం అనేది అది తప్పు. ఎందుకంటే హైడ్రా మూసి పునరీకరణ అనేది ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చింది కాదు. గతంలో టీడీపీ హయాంలో 2004 నుంచి కూడా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో వైఎస్ఆర్ గారి హయాంలో కూడా కొంత బడ్జెట్ కూడా ఇచ్చారు. కానీ అన్నీ కూడా ఆగుకుంటూ వచ్చినాయి. మొన్న కేసీఆర్ గారు కూడా దానికి మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేసీఆర్ గారు చేయాలని చూస్తారు. వాళ్ళు కొంత బడ్జెట్ కేటాయించారు. కానీ అవన్నీ కూడా మధ్యలో ఆగిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఇవాళ అది బాగా అయితే అంతకుండా ఉన్నటువంటి సమస్యలు కానీ ఈ హైదరాబాద్ వరద ముప్పులు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి రేపు పొద్దుగాల వానలు పడతాయి, వర్షాలు పడ్డప్పుడు గవర్నమెంట్నే తిట్టుకుంటారు. ఇంట్లో మునిగే గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ పథకం తీసుకొచ్చింది సరే, దానివల్ల కొంతవరకు నష్టం జరిగినా కూడా రేపు లాంగ్ టర్మ్లో కూడా తెలంగాణ ప్రజలకు అది చాలా ఉపయోగకరమైన అయ్యేటువంటి ఒక ప్రాజెక్ట్. అది ఖచ్చితంగా జరగాలి.